గుంటూరు జిల్లాలో 110 కోట్ల రూపాయలతో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై గుంటూరు కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్షించారు. గుంటూరు నగరంలో అసంపూర్తిగా ఉన్న నందివెలుగు బ్రిడ్జి నిర్మాణానికి 10 కోట్ల బకాయిలతో పాటు మరో 20 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంతో పాటు గుంటూరు పార్లమెంటు పరిధిలో 12 రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ అయితే ఉంది, దానికి ఎస్టిమేట్స్ అడిగాం. పాతది కంప్లీట్ చేసిన దానికి ఒక 10 crores పెండింగ్ కాంట్రాక్టర్కి చేయాల్సినవి ఉన్నాయి. ఇంకో 30 crores యాడ్ అయితే టోటల్ 40 crores, టోటల్ 20, ఇంకొక అడిషనల్ 20 crores, టోటల్ 30 crores యాడ్ అయితే నందివెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి డిపిఆర్లు అవన్నీ సిద్ధం చేసి అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే వారికి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా శ్యామలానగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని 2 లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం. సో అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకు పంపిస్తారు. ఇవి కాకుండా మంగళగిరి ఒకటి, పెదపలకలూరు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి.